పాతికేళ్ల తర్వాత మిథున రాశి వారికి ఇంతటి అదృష్టం అసలు కలలో కూడా ఊహించి ఉండరు. వీరికి మట్టిని పట్టుకున్న బంగారమేనా అన్నట్లుగా వీరి జీవితం అయితే మారబోతూ ఉందండి. పాతికేళ్ల తర్వాత మిథున రాశి వారికి ఎటువంటి అదృష్టం పట్టబోతోంది, వీరి జీవితంలో చోటు చేసుకునే మార్పులు ఏమిటి, వీరి విద్య, ఉద్యోగ, వ్యాపార, వైవాహిక జీవితాల్లో మిథున రాశి వారికి ఏ విధంగా కలిసి రాబోతుంది, అసలు వీరి జీవితం అనేది ఏ విధంగా మారబోతోంది కూడా మనమైతే ఇప్పుడు క్లియర్గా తెలుసుకుందాం. అంతకన్నా ముందుగా మీలో ఎవరైనా సరే కొత్తగా కనుక మన ఛానల్ని చూస్తున్నట్లయితే తప్పకుండా వీడియోని లైక్ చేయండి. తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటుగా పక్కన బెల్ ఐకాన్లో ఆల్ని ట్యాప్ చేయండి. ఈ విధంగా చేయడం ద్వారా మేము పెట్టే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో కనపడుతుంది. మీరు మిస్ కాకుండా మన వీడియోని చూడగలుగుతారు. ఇక వీడియోలోకి వెళ్ళిపోదాం. మృగశిర 3-4 పాదాలు, ఆరుద్ర 1-2-3-4 పాదాలు మరియు పునర్వసు 1-2-3 పాదాల్లో జన్మించిన వారు మిథున రాశికి చెందుతారు. మిథున రాశి యొక్క గ్రహాధిపతి బుధుడు మిథున రాశి జ్యోతిష్య చక్రంలో 3వ రాశి. బాల్యం నుండి కూడా చాలా కష్టాలు, ఎత్తుపల్లాలు ఎన్నెన్నో చూసి ఉన్నారు. జీవిత అనుభవము, అనేక రంగాల గురించిన అవగాహన కూడా వీరికి చిన్నతనం నుండే వీరికి అలవడుతుంది. 25 ఏళ్ల తర్వాత మిథున రాశికి చెందినటువంటి వారికి ఇంతటి అదృష్టం అయితే పట్టబోతూ ఉందండి. వీరు జీవితంలో ఇప్పటి వరకు కూడా ఊహించని మార్పులు అయితే చూడబోతూ ఉన్నారు. అభీష్ట సిద్ధి కలుగుతుంది. ముఖ్యంగా వచ్చిన అవకాశాలన్నీ కూడా సద్వినియోగం చేసుకునే విధంగా ఆలోచనలు చేస్తే మీకు మేలు. ఉత్సాహంగా ముందుకు సాగండి. మంచి ఫలితాలు అయితే మీ సొంతం అవుతాయి. వ్యాపారంలో అనుకూల ఫలితాలు కూడా ఉన్నాయండి. వ్యాపారాన్ని అభివృద్ధి చేస్తారు. తెలివితేటలతో ఆలోచించి కొన్ని కీలకమైనటువంటి పనులను పూర్తి చేయగలుగుతారు. ఉద్యోగంలో మీకు మేలు జరుగుతుంది. కీలకమైన వ్యవహారాలలో స్పష్టత అనేది లోపించకుండా మీరు చూసుకోవాలి. కొన్ని చర్యలు మీకు చాలా లాభాలను కూడా ఇస్తాయి. ఈ రాశికి చెందినటువంటి వారు ఈ సమయంలో కీలకమైనటువంటి నిర్ణయాలు తీసుకోవడంలో తడబడే అవకాశాలు ఉన్నాయి కనుక జాగ్రత్త పడాల్సి ఉంటుంది. చేపట్టిన పనులలో కొన్ని ఆటంకాలు ఎదురైనా సరే అధిగమించే ప్రయత్నాన్ని కూడా మీరు చేస్తారండి. దుర్గా ధ్యాన శ్లోకాన్ని పఠిస్తే మీకు అన్ని విధాలుగా కూడా మేలు. ఈ రాశికి చెందినటువంటి వారికి ఈ సమయంలో మనోధైర్యంతో మీరు చేసే పనులు అన్నీ కూడా మీకు చాలా గొప్ప గొప్ప ఫలితాలను కూడా అందిస్తాయి. భవిష్యత్తు చాలా అనుకూలంగా మారబోతూ ఉంది. ఇబ్బందులు అనేవి తొలగుతాయి. అధికారుల వద్ద వినయ విధేయతలతో వ్యవహరిస్తే మీకు మేలు. ఇప్పటి వరకు కూడా మీరు గతంలో ఎటువంటి ఇబ్బందులు పడి ఉన్నారో అటువంటి ఇబ్బందులు అన్నింటి నుండి కూడా ఈ సమయంలో మీకు పూర్తి విముక్తి అనేది కనిపిస్తుంది. ఖర్చులు పెరగకుండా చూసుకోండి. ధనాన్ని పొదుపు చేసుకోవాలి. కీలకమైన విషయాల్లో చిరునవ్వుతో సమాధానం ఇవ్వండి. సమస్యలు అనేవి వీరికి అసలు దరి చేరవు. విష్ణు ఆరాధన అనేది మీకు చాలా శుభ ఫలితాలను కూడా ఇస్తుందని చెప్పడంలో సందేహం అయితే లేదండి. ఈ మిథున రాశికి చెందినటువంటి వారికి ఈ సమయంలో ప్రారంభించిన పనులలో ఉత్సాహంగా ముందుకు సాగినట్లయితే అనుకున్నది సాధిస్తారు. ఏకాగ్రతతో పనిచేసినట్లయితే ఉద్యోగంలో మంచి ఫలితాలు అనేవి కూడా కలుగుతాయి. ఆర్థికంగా శుభ ఫలితాలు కూడా ఉన్నాయి. నిర్మలమైన మనస్సుతో చేసే పనులు సత్వర విజయాన్ని కూడా అందిస్తాయి. విజ్ఞానపరంగా మీరు ఎదుగుతారు. నూతనమైన వస్తువులను కొనుగోలు చేస్తారు. వ్యాపారంలో తగు జాగ్రత్తలు అవసరం. ప్రారంభించిన పనులను ప్రణాళికాబద్ధంగా పూర్తి చేయగలుగుతారండి. అవసరానికి సహాయం చేసేవారు కూడా ఉన్నారు. బంధుప్రీతి కలదు. స్థిరాస్తికి సంబంధించిన వ్యవహారాలలో సత్ఫలితాలను ఈ సమయంలో సాధిస్తారు. మీకు ఏవైనా సరే కోర్టు కేసులు అనేవి ఏవైనా కోర్టులో ఉన్నట్లయితే ఈ సమయంలో మీకు ఆ కేసుల నుండి కూడా మీకు పూర్తి విముక్తి అనేది లభిస్తుంది. తీర్పు అనేది మీకు చాలా అనుకూలమైనటువంటిదిగా వస్తుంది. దూర ప్రయాణాల్లో కొంచెం జాగ్రత్త అనేది మీకు ఈ సమయంలో అవసరం అవుతుందండి. ఈ మిథున రాశికి చెందిన వారి గురించి మనం ఇప్పుడు అన్ని విషయాలు తెలుసుకున్నాం కదా. ఇక వీరి గుణగణాలు ఏమిటి, వీరి జీవితంలో ఏర్పడబోయే మార్పులు ఏమిటి, అసలు వీరు చేయాల్సినటువంటి జాతకపరమైన పరిహారాలు ఏమిటో కూడా మనం ఇప్పుడు తెలుసుకుందాం. మిథున రాశి వారి గురించి చూసుకోవాలి అంటే వీరు చేతికి అందినటువంటి ధనము వినియోగించుకోవడానికి వీరు ఎప్పుడూ కూడా చాలా చక్కటి మార్గాలను అన్వేషిస్తారు. అన్ని లెక్కలు కూడా వ్రాతపూర్వకంగా లేకున్న వీరికి చాలా చక్కగా గుర్తు ఉంటుంది. వివాదాలకు దూరంగా ఉంటారు కానీ సమస్యలకైతే దూరంగా వీరు పారిపోరు. ప్రతిఘటించే తత్వం కూడా వీరిలో అధికంగానే ఉంటుందండి. వృత్తి వ్యాపార రహస్యాలను కాపాడుకోవడంలో వీరు శ్రద్ధ చూపిస్తారు. మిథున రాశి వారికి చాలా తెలివితేటలు ఉంటాయి. ఇతరుల అవకాశాలను, అవసరాలను తీరుస్తూనే వాటిని తమకు అనుకూలంగా మార్చుకుంటారు. వీరు కొంత వ్యాపార ధోరణిని కూడా కలిగి ఉంటారు. ఎవరిని నొప్పించకుండా తమ పనులు వారు చేసుకుంటూ చాలా తెలివిగా ప్రవర్తిస్తారు. ఇలా అందరికీ కూడా తలలో నాలుకలాగా వీరు వ్యవహరిస్తారు. వీరు చాలా అల్ప సంతోషులు అని చెప్పవచ్చు. వీరికి కళలపైన కూడా ఆసక్తి అనేది ఉంటుంది. వీరిని
చిన్న విషయానికి వీరు సంతోషిస్తారు, తమ మాటలతో ఇతరులను సంతోషపరుస్తారు. చక్కటి వాగ్దాటి ఉంటుంది. అవసరమైతే తనని నమ్మిన వారిని కూడా ఇబ్బంది పెట్టే మనస్తత్వం అయితే కూడా ఉంటుందండి. మిథున రాశికి చెందిన వారికి చంచల స్వభావం ఉంటుంది. అదే సమయంలో ప్రతి పనిలోనూ కూడా విశ్లేషణ సామర్థ్యం ఉంటుంది. ఏదైనా పని ప్రారంభించేటప్పుడు మంచి చెడులను బేరీజు వేసుకుని కానీ వీరు ప్రారంభించరు. వీరికి కూడా చంచల స్వభావం కారణంగా మొదలు పెట్టుకున్న కార్యాన్ని మధ్యలోనే వీరు వదిలిపెట్టేసే అవకాశాలు కూడా ఉన్నాయి. ఈ రాశి వారి వివాదాలకు దూరంగా ఉంటారు, కానీ వారి యొక్క హక్కులను సాధించుకోవడానికి తప్పకుండా పోరాడే స్వభావానికి కలవారుగా ఉంటారు. వీరిలో ప్రతిఘటించే తత్వం కూడా అధికంగా ఉంటుంది. తమ యొక్క వృత్తి వ్యాపారాలను కాపాడుకోవడంలో వీరు చాలా శ్రద్ధ చూపిస్తారు. మిథున రాశి వారు అనవసర విషయాల గురించి కూడా ఎక్కువగా ఆలోచించడం వలన మానసిక వ్యధ, నిద్ర పట్టకపోవడం ఇటువంటి సమస్యలను ఎదుర్కొంటారు. మిథున రాశి వారు ఇతరులను నమ్మి ఏ పని అప్పగించారు. అందుచేత ఈ రాశి వారు వేరొక వారి దృష్టిలో దుర్మార్గులుగా కూడా కనిపిస్తారు. ఇక వ్యాపార విషయానికి వచ్చినట్లయితే వృత్తి మార్పులు చేసి రకరకాల వ్యాపారాలు చేసి వీరు మంచి లాభాలు అనేవి గడిస్తారు. రెండు పక్షముల నడుచు వ్యవహారములను చక్కదిద్దుటకు వీరు తమ యొక్క చాతుర్యంతో సరిదిద్దుతారు. ఈ రాశి వారికి ధనార్జన చేయడానికి కావలసినటువంటి తెలివితేటలు ఉన్నప్పటికీ అంతగా ధనార్జన చేయలేరండి. అందుచేత వీరికి ధనము గురించి చింత, భవిష్యత్తు గురించిన ఆందోళన కూడా కలిగి ఉంటాయి. ఈ రాశి వారికి స్త్రీ పురుష సంబంధ వ్యామోహం అనేది తక్కువ. ప్రేమ ఒకరితోనూ, వివాహము మరి ఒకరితోనూ వీరి జీవితంలో జరగవచ్చు. అయినప్పటికీ ఇటువంటి విషయాలు ఏవి కూడా ఎవ్వరికీ కూడా తెలియకుండా వీరు చాలా జాగ్రత్తగా వ్యవహరిస్తారు. అయితే వీరికి వివాహంతో పాటు ఐశ్వర్యం కూడా కలుగుతుంది. వీరు తమ యొక్క జీవిత భాగస్వామిని ఎప్పుడు కూడా చాలా విమర్శిస్తూ ఉంటారు. మిథున రాశి వారికి నిజమైన వాస్తవమైన సుఖశాంతులు లభించాలి అంటే జీవిత భాగస్వామిని నమ్మి హృదయమును సమర్పించుట జరగాల్సి ఉంటుంది. మిథున రాశికి చెందినటువంటి వారు ఈ సమయంలో సప్తముఖి రుద్రాక్ష ధరించాలి. ముఖ్యంగా మిథున రాశి మృగశిర నక్షత్రంలో జన్మించిన వారు త్రిముఖి రుద్రాక్ష ధరించాలి. ఆరుద్ర నక్షత్రంలో జన్మించిన వారు అష్టముఖి రుద్రాక్ష ధరించాలి. పునర్వసు నక్షత్రంలో జన్మించిన వారు పంచముఖి రుద్రాక్ష ధరించడం చేత శుభ ఫలితాలు అనేవి వీరు పొందుతారు. ఈ రాశి వారికి పసుపు, ఉదారంగు మరియు నీలం రంగు కూడా అన్ని విధాలుగా కలిసి వచ్చే రంగులు. ఈ రంగుల వస్త్రాలను ధరించడం చేత వీరు చాలా మానసికంగా ప్రశాంతతని పొందుతారు. ఈ రాశి వారి అదృష్ట సంఖ్యలు 3, 7. మిథున రాశి వారిపైన బుధగ్రహ ప్రభావం అయితే ఉంటుంది కనుక వీరికి కలిసి వచ్చే రోజు బుధవారం అవుతుంది. అదేవిధంగా వీరికి సోమవారం కూడా కలిసి వచ్చే రోజే అవుతుంది. వీళ్ళున్నప్పుడు అలా శనిదేవుని ఆరాధిస్తే మీకు మేలు జరుగుతుంది. వ్యాపారంలో విజయం కోసం వ్యాపార స్థలం యొక్క దక్షిణ దిశలో ఎరుపు రంగు జాడీని ఉంచండి. ఉద్యోగస్తుల పనులలో అనుకూలత కొరకు ఒక పసుపు కొమ్మును పసుపు రంగు వస్త్రంలో చుట్టి ఆఫీస్ బ్యాగ్లో పెట్టుకోండి. మీ పనులలో ఆటంకాలు తొలగిపోవాలంటే నిత్యం వినాయకుడిని పూజించండి. వినాయకుడి మంత్రాలు, స్తోత్రాలు పఠిస్తే మేలు. చూసారు కదా, మిథున రాశి వారి గురించి మనం పూర్తి విషయాలు తెలుసుకున్నాం కదా. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా వీడియోని లైక్ చేయండి. తప్పకుండా మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటుగా పక్కనే ఉన్న బెల్ ఐకాన్లో ఆల్ని ట్యాప్ చేయండి. ఈ విధంగా చేయడం ద్వారా మేము పెట్టే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో కనబడుతుంది. మీరు మిస్ కాకుండా మన వీడియోని చూడగలుగుతారు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.